నైన్ నుంచి ఒక 30 సెకండ్స్ క్లిప్ అయితే బయటకి అయితే రిలీజ్ అయింది. దీని మీద నీ ఒపీనియన్ ఏంటి? దీనివల్ల సినిమాకి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందా? రాజమౌళి సినిమాకి అట్లాంటి లక్షతోమి వచ్చినా గానీ ఇంటికితో సమానం అంతే. మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అందరూ ఈ క్లిప్ తో పండగ చేసుకుంటున్నారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? సింహంతోటి వస్తున్నాడు ఈసారి. ఎలా ఉంటది మహేష్ బాబు గారిది రాజమౌళి గారి కాంబినేషన్ అంటే మీరేమంటారు? చాలా బ్రహ్మాండంగా ఉంటది, కానీ ఆయన మీద నాకు కొంచెం కోపం ఉంది ఈ మధ్య కాలంలో. చూస్తే మహేష్ బాబు గారి సినిమాకి సంబంధించి ఎటువంటి ట్రీజర్ కానీ ఎట్లీస్ట్ టైటిల్ కూడా ఇంకా రిలీజ్ చేయలేదు. దీని గురించి ఏమంటారు? వెయిటింగ్ వెయిటింగ్ వెయిటింగ్. అది చూసారన్న మీరు? ఆ క్లిప్ ఎలా ఉంది? లేట్గా వచ్చినా లేటెస్ట్గా వస్తుంది. చూస్తాను, నేను అన్ని చూస్తా. ఎలా ఉంది? నేనే భారతదేశంలో ఎవరిని చూడను, రాజమౌళి ఒక్కనే చూస్తాను నేను. ఆ, మరి ఈసారి భారతదేశాన్ని షేక్ చేయించే అవకాశం ఉందా ఈ సినిమాతో? అందరికి అందరు ఫ్యాన్స్ హీరోలకు ఫ్యాన్స్ ఉంటారు, కానీ నేను హీరోలకు కాదు ఫ్యాన్స్, రాజమౌళికి. ఎందుకని ఏమైనా సినిమాలో అవకాశం ఇస్తారనా ఏంటి? నన్ను హీరో చేస్తాడని. హీరో చేస్తాడు అంటే నువ్వు హీరో అయిపోతే మహేష్ బాబు గారు వాళ్ళందరూ చెప్పు కథమే కథమే. ఏంటి అంటే నువ్వు దిగితేనా? అంతే మరి. ఐటమ్ రాజా అంటే మామూలుగా ఉండదు, కింది స్థాయిలకు అర్థంగా మినిమం డిగ్రీ ఉండాలి. అయితే ఇప్పుడు మహేష్ బాబు గారు ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరిని అనుకుంటున్నారు? ఎవరు పెడితే బాగుంటది? ఎవరు ఆల్రెడీ పెట్టలేదు, ఇంకా ఇంకా అమ్మాయిని పెట్టరి. మొన్న అక్కడ ఏం పేరు అమ్మాయి పేరు? అదే మొన్న సముద్రం కాడ ఏం పేరన్నా? జానీ కపూర్ కాదు, సోనాలి బిందెనా? సోనాలి బిందె కదా నా అమ్మాయి పేరు ఏం పేరన్నా? మొన్న పూసలు అమ్ముకుంటే ఫేమస్ అయింది చూడు, మోనాలిసా. ఆ మోనాలిసాకి అవకాశం ఇవ్వండి. కాదు, ఇప్పుడు ఈ మూవీ తర్వాత మహేష్ బాబు గారి రేంజ్ ఎలా మారవచ్చు? ఇక ఒకరి మించి ఒకరు పోతున్నారు. చూస్తే ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవ్వచ్చు? మహేష్ బాబు గారి ఫ్యాన్స్ కి ఏమైనా అప్డేట్ ఏమైనా వచ్చే అవకాశం ఉంది ఈ దగ్గరలో? కొద్దిగా ఇచ్చారు కదా ఆయన, అప్డేట్ ఇచ్చిండుగా లీక్ చేసి. అన్న మరో ఒకటి ఏంటంటే, ఆ క్లిప్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో యూట్యూబ్ లో, రిలీజ్ అయిన కొద్ది క్షణాల్లోనే ఎన్ని ఛానల్స్ లో రిలీజ్ అయిందో ప్రతి ఛానల్ లో కూడా ఆ వీడియో ప్రైవేట్ లోకి వెళ్ళిపోయింది. దీనికి కారణం ఏంటనుకోవచ్చు? అంటే అది కావాలని చేసిరా లేకపోతే చేపించిరా తెలియదు కదా. ఆయన మీద కోపంతో చేపించిరా లేకపోతే సినిమాని ఫేమస్ చేద్దామని చేసిరా, మహేష్ బాబు గారిని ఫేమస్ చేద్దామని చేసిరా, సినిమాని ఫేమస్ చేద్దామని చేసిరా అనేది తెలియదు. రాజమౌళి గారు చాలా దాని మీద యాక్షన్ తీసుకోవాలి. అది నిజంగా అది తప్పు జరిగిందంటే అది యాక్షన్ తీసుకోవాలి దాని మీద. ఆయన చాలా సిన్సియర్ డైరెక్టర్, అలాగే చాలా అంటే ఆయన చాలా గట్టిగా పట్టుకుంటారు. చిన్న లైన్ కూడా బయటకు వెళ్ళనిరు. అటువంటిది 30 సెకండ్స్ వీడియో బయటకు వచ్చిందంటే నిజంగా ఆయన ప్లాన్ ఏమైనా ఉంటుందా? ఆయనది ఏముండదు. ఆయన ఏమంటారు, మంచి మనసున్న మహారాజు. కానీ ఈ మధ్య కాలంలో ఆయన మీద నాకు బాగా కోపం వచ్చింది భయ్య. చెప్పాలని అవుతుంది అర్థం కావట్లేదు. నేను ఒక ప్రేమదాస్ అనే సినిమా ఒకటి కథ రాసుకున్నా, డబ్బులు కూడా పెడతానికి మా వాళ్ళు కొంతమంది సిద్ధంగా ఉన్నారు. మా సినిమాకి డైరెక్షన్ చేయండి సార్ అని అంటే హీరో ఎవరు అన్నాడు. నేనే సార్ అన్నా. అన్న కింద మీద చూసిండు, పోయి పక్కకు పోయి ఆడుకోపమ్మా అన్నాడు. మంచి మాట, థ్యాంక్ యూ.